సమోహం సర్వభూతేషు రామేదివేష్యోస్తి న ప్రియః ये भजन्ति तुमां भक्त्या मयि तेषु चाप्यहम् రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో భగవంతుడు సమానముగా ప్రాణికోట్ల యందు ఉన్నారు, అందరూ సమమే. జీవులు వారు వారు చేసుకొనిన కర్మలను అనుసరించి సుఖదుఖాది ఫలములను పొందుతున్నారు అని గీతోపదేశము చేయడమైనది. శ్లోకభావము: అర్జున, నేను సకల భూతముల యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడుగాని ప్రియుడుగాని ఎవడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు. నేనును వారి యందు ప్రత్యక్షముగా ఉందునని విశదీకరించినారు. ఇక్కడ మనము విశదముగా గమనించిన సమస్త చరాచర ప్రాణికోట్ల యందును భగవంతుడు సమానముగానున్నారు. వారి దృష్టి యందు అందరూ సమమే. వారికి ఒకడు ప్రియుడు మరి ఒకడు అప్రియుడును ఉండనేరడు. అందరూ వారి బిడ్డలే. అందరి యందును వారికి సమాన వాత్సల్యమే కలదు. అయితే లోకములో కొందరు సుఖవంతులుగాను మరికొందరు దుఃఖవంతులుగాను ఉండుటకు కారణమేమి అని అనుమానము కలుగవచ్చును. భగవంతుడు పక్షపాతము కలదా అని ప్రశ్నించవచ్చును. భగవానునికెవరిపైన పక్షపాతము లేదు. కానీ జీవులు వారి వారి కర్మలను అనుసరించి ఈ విధముగా పొందుతున్నారు. అందువలన చిత్తశుద్ధికై ప్రయత్నము సలుపువారు సుఖమును పొందుదురు.